ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 256 ఏకాదశ స్కందము అధ్యాయం 17. మహాదేవికి సమర్పణ గురించి చెప్పుకుంటున్నాం. ఏమేమి సమర్పిస్తే మంచిదో చెప్పుకుంటున్నామట. అభిషేకాలని చెప్పుకుంటున్నాం కదా నిన్నటి నుంచి. అది ఇప్పుడు క్షీరాభిషేకం చేస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు క్షీర సాగర మధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని హోరగుంటాడు. పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదార పానకంతో అభిషేకించిన వారు ఆయా ద్రవ్యాలకు, ద్రవ్య ప్రవాహాలకు అధిపతులవుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహ పరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటుపైని కాశ్మీర చందనమిచ్చి కస్తూరి ఒట్టు దిద్ది సీమంతంలో సింధూరం సింగారించి పాదాలకు లత్తుకును అలంకరించిన వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడు. చాలా వరకు చెప్పేసుకున్నాం. క్షీరాభిషేకం తెలుసు కదా. క్షీరాభిషేకం పాలాభిషేకం చేస్తే ఆ భక్తుడు కల్ప అంతం వరకు, కల్ప మొదలు అంతం వరకు కూడా క్షీరసాగర మధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చేరుకుంటాడంట. అలాగే పెరుగుతో, తేనెతో, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార పానకంతో అభిషేకం చేసిన వాళ్ళు ఆయా ద్రవ్యాలకు, ద్రవ్య ప్రవాహాలకు, వాటి ప్రవాహాలకు కూడా అధిపతులు అవుతారంట. ఇంకా భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే, సహస్ర అంటే 1000 కానీ 1000 పైన కదా అని కదా. ఆ కలశాభిషేకం చేసిన వాళ్ళకి ఇహంలోనూ పరలోను, అంటే మనం ఇక్కడ ఉండగాను తర్వాత పరలోకంలో వెళ్ళినా కానీ సుఖాలన్నీ ఆ భక్తుడివేనంట. అటుపైన కాశ్మీర చందనం అంట. చందనంలో కాశ్మీర చందనం అది ఇచ్చి కస్తూరి బొట్టు పెడితే సీమంతంలో అంటే మధ్యన సింధూరం సింగారించి పాదాలకు లత్తుకుని అలంకరించిన వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడంట. ఇంకా రకరకాల పుష్పాలు ఈ పూజకి ఉపయోగించవచ్చని, ఈ పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడని చెప్పారు. ఇంకా నెక్స్ట్, బిల్వ పత్రాలతో పూజ చేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడ ఏ దుఃఖము ఉండదు. బిల్వపత్ర దళాల మీద రక్తచందనంతో మాయా బీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఏంటంటే బిల్వపత్రాలతో పూజ చేస్తే అతడికి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ దుఃఖం ఉండదంట.